రాష్ట్ర కమ్యూనిస్ట్ పిలుపులో భాగంగా 31వ తారీఖు నాడు తలపెట్టినటువంటి అసెంబ్లీ ముట్టడిని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దీనిలో భాగంగా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే కేవలం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నదనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఎన్నటి నుంచో మా యొక్క డిమాండ్లను పట్టించుకోకుండా, విద్యార్థి సంఘాల డిమాండ్లను పట్టించుకోకుండా కేవలం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో 7.3% నిధులను మాత్రమే కేటాయించి విద్యారంగాన్ని భ్రష్టు పట్టే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. దీనికి తప్పక మూల్యం చెల్లించుకోవాలి. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి విధానాలు అవలంబిస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాలను అవలంబిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా బడ్జెట్ను సవరించి 30% నిధులను విద్యారంగాన్ని కేటాయించాలి. దాంతోపాటుగా విద్యాశాఖ మంత్రిని నియమించాలి. రాష్ట్రంలో అనేకమైనటువంటి గురుకులాలు సొంత భవనాలు లేక అద్దె భవనాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. యుద్ధ ప్రాతిపదికన వాటికి నిధులను కేటాయించి తక్షణమే పూర్తి చేసే విధంగా కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. దాంతోపాటుగా ఈ సీజన్లో అనేక మంది వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల పట్ల పడి ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వైద్యశాలలో కావాల్సినటువంటి పరికరాలను అందుబాటులో ఉంచాలి. అదేవిధంగా డాక్టర్లని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. దాంతోపాటుగా పెండింగ్లో ఉన్నటువంటి 8,000 కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో రేపు తలపెట్టబోయే అసెంబ్లీ ముట్టడినే కాదు, ప్రతి ఒక్క మంత్రిని, ముఖ్యమంత్రి గారి ఇంటిని కూడా మేము ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. నా పేరు గుడిశాల మనోజ్, PDSU తొర్రూరు డివిజన్ కార్యదర్శి.